హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. గల్లా జయదేవ్ టీడీపీ పార్టీకి దూరం అవుతున్నారు, మొత్తం రాజకీయాలకే దూరం అవుతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. మరి ఆయన టీడీపీకి పార్టీ కనుక దూరం అయితే ఆయనున్న నియోజకవర్గంలో ఏమైనా నష్టం చేకూరే అవకాశం ఉందా? సో దాని గురించి అంటే ఇది పూర్తి స్థాయిలో సమాచారం లేదండి. ఆ నోట ఈ నోట ఇలా వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే గల్లా జయదేవ్ అనే వ్యక్తి మాజీ మంత్రి గల్లా అరుణకుమార్ గారి అబ్బాయి. అంటే రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. 2 సార్లు ఎంపీగా గెలిచారు. గడిచిన ఈ 5-10 ఏళ్లలో కూడా పార్లమెంటు సాక్షిగా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిన, ఎస్పెషలీ ఆంధ్రాకి అన్యాయం జరిగిన, టీడీపీ తరపున మాట్లాడాలన్నా మాట్లాడే అతి కొద్ది మంది లోక్సభ ఎంపీల్లో గల్లా జయదేవ్ ఒకరు. ఎక్కువగా మనకి రామ్మోహన్ నాయుడు గారు, మురళీమోహన్ గారు ఈయన కనిపిస్తుండేవారు. అంటే మిగతా వాళ్ళు కూడా లేదని కాదు, సందర్భానుసారంగా. సో గల్లా జయదేవ్ అనే పేరు మనం ఈరోజు చర్చించుకుంటున్నామంటే ఆయన ప్రజల కోసం పోరాడిపోతే ఆ నియోజకవర్గంగా తెలిసేది మన అందరికీ తెలిసిందంటే ఎంతో కొంత పోరాటం చేసినట్టేగా, ప్రజల కోసం పాటు పడినట్టేగా. నెక్స్ట్ ఇది ఒక యాంగిల్ అయితే, ఆయనకి ఇంకో యాంగిల్ ఏంటంటే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కూడా ఆయన. గల్లా అరుణకుమార్ గారు వాళ్ళ హస్బెండో మామగారో తెలియదు, అమర్ రాజా బ్యాటరీస్ అనేది తిరుపతి దగ్గర రేణిగుంట దగ్గర స్థాపించిన కంపెనీని సుమారుగా 150 కోట్లు 200 కోట్ల టర్న్ ఓవర్ ఉండే కంపెనీని ఈరోజు 3,000 కోట్లకు దాన్ని టర్న్ ఓవర్ తీసుకెళ్లారు. దట్ క్రెడిట్ గోస్ టు ద యంగ్ ఎంటర్ప్రీనర్ గల్లా జయదేవ్ గారు. ఆ విషయం ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కదా. అంటే ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు బిజినెస్ కూడా బ్యాలెన్స్ చేస్తూ అంత బాగా నడిపించే గల్లా జయదేవ్ గారు ఈ మధ్యన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి కూడా కొన్ని హడ్డిల్స్ ఎదుర్కొన్నారు. అక్కడ ఏదో అక్కడ ఫ్యాక్టరీ ఉండకూడదనో, లేదంటే అక్కడ నుంచి తరలించాలనో ఏదో, దానికి సంబంధించి కూడా ఆయన చాలా ఫైట్ చేశాడు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చి కలిస్తే ఆయన ఇక్కడ స్థలం కేటాయిస్తాయంటే సుమారుగా 10,000 కోట్ల పెట్టుబడితో, సంథింగ్ 3,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో కూడా అమర్ రాజా బ్యాటరీస్ ఒక యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే దినదిన అభివృద్ధి చెందుతుంది. అదొక యాంగిల్. అయితే గుంటూరు ఎంపీగా ఆయన అక్కడ ఫ్యాక్టరీ ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా గుంటూరు ఎంపీగా ఉన్న 2 సార్లు అయిన ఆయన ఇప్పుడు రేపు పార్టీ శ్రేణులతో, ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో పాటు సీనియర్ నేతలందరితో కూడా సమావేశమై ఆయన ఒక నిర్ణయం చెప్పబోతున్నారని టాక్. అది పార్టీలకు దూరంగా ఉంటున్నారా, ఎంపీగా పోటీ చేయట్లేదా అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే టీడీపీ జనసేన అలయన్స్ అయిన తర్వాత మ్యాక్సిమం వారెండు సమన్వయంలో 175 స్థానాల్లో 145 వరకు టీడీపీ పోటీ చేయడం కానీ 30 స్థానాల వరకు వైసీపీ పోటీ చేస్తుంది అనుకుంటే, అంటే ఇంతవరకు క్లారిటీ లేదు. సుమారుగా 28-30 స్థానాలు వైసీపీకి జనసేనకి ఇస్తామని అనుకుంటున్నారు. కాబట్టి మిగతా స్థానాల్లో ఆ పర్టికులర్ గుంటూరు స్థానం ఏ పార్టీ కేటాయించబడింది. ఇప్పుడు నర్సాపూర్ ఉంది, RRR గారు ఉన్నారు, అది ఎవరు కేటాయించబడింది అనేది ఇంకా క్లారిటీ లేదు. టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కడ లిస్ట్ ఇంకా ప్రకటించలేదు. బీ ఫార్మ్స్ ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు రాజుగారు ఎలాగైతే RRR గారు ఉన్నారో ఆ నర్సాపూర్ స్థానం అనేది జనసేన కేటాయిస్తే ఆయన జనసేన తరపున పోటీ చేస్తారు, టీడీపీ కేటాయిస్తే టీడీపీ తరపున పోటీ చేస్తారు. సో అట్లాగా సర్దుకుంటూ సమన్వయం వెళ్తూ ఎలాగైనా ఈసారి బుల్లెట్ దిగాలి, గవర్నమెంట్ ఫామ్ చేయాలని తపనతో ఉన్నాయి. కాబట్టి టీడీపీ జనసేన అండ్ మోరోవర్ ప్రజల వ్యతిరేకత కూడా ఆ స్థాయిలో ఉంది వైసీపీ మీద. కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వస్తే మంచి మెజారిటీ గెలుస్తారనేది బాగా ఆలోచించి ఆచితూచి కలెక్టివ్ పర్సన్స్ని ఎన్నుకొని పెడుతున్నారు. సో గుంటూరు కూడా మేబీ ఆయన స్థానంలో ఇంకెవరిని పోటీ చేయబోతున్నారేమో, ఈయనకి వేరే దగ్గర కేటాయించబోతున్నారేమో, అంటే నాకున్న సమాచారం ప్రకారం. సో అలాంటి సందర్భంలో గుంటూరులో 2 సార్లు గెలుచుకున్న ఈ వ్యక్తికి అక్కడ స్థానికంగా ఎంతమంది ప్రజలు, కార్యకర్తలు, ఓటర్లు సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ కృతజ్ఞతాభావంగా ఒక ట్రీట్ లాగా పెట్టబోతున్నారని ఒక టాక్. అంటే పూర్తి స్థాయిలో పార్టీ వీడుతున్నారా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎవరినైనా పార్టీలో అక్కడ అభ్యర్థిగా పెట్టబోతున్నారా, లేదా ఈయన ఇంకో స్థానం నుంచి పోటీ చేయబోతున్నారా, లేదా నెక్స్ట్ రాబోయే ఎన్నికల తర్వాత రాజ్యసభకి ఏమైనా వెళ్ళబోతున్నారా, రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఏది ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. ఎక్కడ టీడీపీ కూడా అధికారంగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ప్రకటన చేయలేదు. బట్ అధిష్టానానికి మాత్రం చూచాయిగా చెప్పారని వార్తలు మాత్రమే వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నారని ఎందుకు అనుకుంటున్నారు? నెక్స్ట్ గడిచిన 4-5 నెలల నుంచి చూస్తే, 4-5 నెలలు జస్ట్ అంటే ఆగస్టు, సెప్టెంబర్ చంద్రబాబు గారు అరెస్టు
తర్వాత నుంచి కూడా వైసీపీకి ఒకరో ఇద్దరు రోజుకి రిజైన్ చేస్తూనే ఉన్నారు. అది ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీనా, ఎంపీగా కింద ఉన్న అనుచరుల ఎవరో ఒకరు పార్టీని వీడుతూనే ఉన్నారుగా. టీడీపీని ఎవరైనా వీడుతున్నట్టుగా ఎక్కడైనా వార్తలు వచ్చాయా? రాలేదు. ఒక్క కేశినేని నాని గారు తప్ప. కేశినేని నాని గారు కూడా 2 సార్లు గెలిచారు కాబట్టి ఈసారి 3వసారి వ్యతిరేకత ఉంటుందేమో అనుకునే ఉద్దేశంలో ఆయన స్థానం మారుస్తారంటే ఆయన ఫీల్ అయ్యి పార్టీని వీడుతున్నట్టు కూడా సమాచారం ఉంది, చాలా మంది చెప్తున్నారు. అయితే ఆయన వెళ్ళిపోయారు కానీ ఆయన అనుచరులు ఆయన కింద స్థాయిలో ఉన్న ఆయన లోక్సభ నియోజకవర్గం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వెళ్ళడానికి మళ్ళీ సుముఖంగా లేరు. వాళ్ళు మళ్ళీ టీడీపీలోనే కొనసాగుతామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ, కొడాల నాని, వంగవీటి రాధా వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు కదా. వీళ్ళు ముగ్గురు కూడా ఆల్రెడీ వంశీ గారు, కొడాల నాని గారు వైసీపీలోకి ఉన్నారు కాబట్టి వంగవీటి రాధా గారు కూడా వైసీపీలోకి వెళ్తారు అనుకున్న నేపథ్యంలో వంగవీటి రాధా గారు మన స్టేట్మెంట్ ఏంటి ఇచ్చారు, నేను టీడీపీలోనే ఉంటాను, ఎవరైనా ఆత్మతృప్తి కావాలంటే ఖచ్చితంగా టీడీపీలోకి రావాలని చెప్పి వాళ్ళ ఇద్దరు మిత్రులు కూడా ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చారు ఆయన. సో అందరూ 1 by 1 ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని వీడుతున్నారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి టీడీపీలోకి కానీ జనసేనలోకి వచ్చి చేరుతున్నారు కదా. ఇక్కడెక్కడ టీడీపీని ఎవరు వీడట్లేదే. ఇక టీడీపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఆప్షన్స్ లేక షర్మిల గారు పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కొంతమంది. ఎందుకు? ఆల్రెడీ టీడీపీ జనసేన సమన్వయంలో ఈ వీళ్ళకే సీట్ల సర్దుబాటులో ఇబ్బందిగా అవుతుంది కాబట్టి కొత్తగా వచ్చేలకు అవకాశం లేకుండా పోతుంది కాబట్టి వీళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు కదా. సో అలాంటప్పుడు గల్లా జయదేవ్ గారు లాంటి టీడీపీ కోసం పాటుపడే వ్యక్తి ఎక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? పూర్తి స్థాయిలో తెలియదు. మేబీ వెళ్తే ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎవరినైనా ఇస్తున్నారా, లేదంటే ఈయన బిజినెస్లోకి వెళ్తున్నారా, లేదా వేరే ఎంపీ స్థానంలోకి వెళ్తున్నారా, లేదా నెక్స్ట్ రాజ్యసభ ఈవెనికి ఏమైనా పోతున్నారా? కానీ పార్టీ మాత్రం మారరా? అది తెలియదు. పార్టీ మారుతారని ఇంతవరకు ఆయన చిన్నబుచ్చుకున్నట్టుకు కానీ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడినట్టుకు కానీ ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కానీ ఇంతవరకు చూడలేదు కదా మనం. ఎట్లా అనుకుంటాం సడన్ గా? అంటే పార్టీకి ఆర్డర్ నుంచేనా మరి న్యూస్ రావాలి కదా సార్ బయటికి, అతని దగ్గర నుంచి మాత్రం వస్తుంది. అదే మనం వెయిట్ అండ్ సీ చూద్దాం. రేపు ఒక కళ్యాణ మండపం కూడా బుక్ చేశారు, దాంట్లో అందరికీ కృతజ్ఞత భావంగా ట్రీట్ ఇవ్వబోతున్నారు అన్నట్టు కూడా ఒక వార్త ఉంది. మరి పార్టీకి ఆర్డర్ లో ఉన్న వాళ్ళకి ఆహ్వానం ఉందా లేదా? ఉంది. ప్రముఖ నాయకులతో పాటు లోకేష్ గారు కూడా దానికి వెళ్ళబోతున్నారని టాక్ ఉంది. లోకేష్ గారు చీఫ్ గెస్ట్ గా వెళ్ళబోతున్నారు ఆ కళ్యాణ మండపంకి. అక్కడ వెళ్ళి పార్టీల్లో అందరూ కీలకమైన నేతలతో సమాయత్తం అవుతున్నారు అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. సో అలా అనుకున్నప్పుడు ఊరికి ఒక లెటర్ పంపించేస్తే అయిపోయిందిగా, ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీ వీడుతున్నానంటే అయిపోయిందిగా. వాళ్ళందరికీ భోజనాలు పెట్టి కళ్యాణ మండపం బుక్ చేసి అంత గ్రాండ్గా ఫంక్షన్ చేసి కృతజ్ఞత తెలపడానికి వస్తున్నారన్నట్టుగా వార్తలు ఎందుకు బయటకు వస్తున్నాయి? సో మనకు తెలియదు. రేపు అనేది జరిగినాక ఎలా ఉంటుంది, ఆ ప్రెస్ మీట్ ద్వారా ఏం తెలుస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. లేదా ఆయన ఏమైనా అలిగారా, దానికి వీళ్ళందరూ బుజ్జగించడానికి వెళ్తున్నారా, అది కూడా అవ్వచ్చుగా, చెప్పలేము. ఏంటనేది రేపు ఆ సభా సమావేశం అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది.